వెల్కమ్ టు ఎంఆర్ న్యూస్. నేను మీ మాధురి. కావలి రూరల్ మండలం ఆములదిన్నె నుంచి ఏనుగుల బావి వరకు వేస్తున్న తారు రోడ్డు పనులను బుధవారం కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తున్నామన్నారు. కావలి రూరల్ మండలంలోని ఆముదాలదిన్నె నుంచి ఏనుగుల బావి వరకు ఏఎంసీ నిధుల ద్వారా రోడ్లు టెండర్లు రావడం, దానికి సంబంధించిన కాంట్రాక్టర్ టెండర్లు వేయడం జరిగిందని, శరవేగంగా పనులను పూర్తి చేయడం జరిగిందని అన్నారు. కావలి డివిజన్ పరిధిలోని 23 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు వేయడం జరుగుతుందని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటించినప్పుడు ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చినట్లు చెప్పారు. గ్రామాల్లో సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు, గ్రామాలకు సంబంధించి ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే విధంగా ధైర్యంగా ప్రజల ముందుకు వస్తున్నట్లు ఆయన చెప్పారు. మీ కుటుంబాలకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డను ఆశీర్వదించండి అని ధైర్యంగా అడిగిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి, రోడ్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక పచ్చ మీడియా, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 వాళ్ళు పిచ్చి రాతలు రాస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, చెన్ను ప్రసాద్ రెడ్డి, ఆముదాలదిన్నె సర్పంచ్ బ్రహ్మానందం, మాజీ జెడ్పీటీసీ కందుల శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, పొట్టియ్య, కళ్యాణ్, దాసు, జేసీఎస్ కన్వీనర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా మన ఆముదాలదిన్నె గ్రామం నుంచి తాగపాలెం మీదుగా ఏనుగు వైపు రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఈరోజు ఆ వర్క్ పర్యవేక్షించడానికి ఇక్కడికి రావటం, ఈరోజు ఆ వర్క్ని కూడా పర్యవేక్షించడం జరిగింది. ఎందుకంటే ఈ రోడ్డు ఎంతో దారుణంగా ఉంది. దీన్ని గతిగంతా కూడా ఈ తాగపాలెం కావచ్చు, అదేవిధంగా అనేక గ్రామాలు కావచ్చు, ఏనుగు బావి గ్రామస్తులు కావచ్చు, వారంతా కూడా కావలికి వచ్చిపోయేదానికి ఈ రోడ్డు ఎంతో అనువుగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ రోడ్డు వీలైనంత తొందరగా కోవడం జరిగింది. దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మేరట ఈరోజు కావలి నియోజకవర్గంలో దాదాపు ఒక 23 కోట్లతోటి ఈ గ్రామాలు రోడ్డు వేసే దానికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఇది ఒకటి. ఇదే కాకుండా చెగంచెగ రోడ్డు కూడా ఈరోజు అయిపోతా ఉన్నారు. అదేవిధంగా మన చెన్నైపాలెం రోడ్డు కూడా, హైవే నుంచి చెన్నైపాలెం రోడ్డు కూడా అది కూడా వేసేస్తారు. అదే కాకుండా జూగుంటపాలెం రోడ్డు కూడా వేసేస్తారు. దీంతోపాటు చెంచుగానిపాలెం రోడ్డు కూడా అది కూడా ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోద్ది. ఇదే కాకుండా మన అరువులో దాదాపు గోగుపల్లి రోడ్డు, అదేవిధంగా మోపూర్ నుంచి పూణేకి సంబంధించిన రోడ్డు, ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ అయిపోతూ ఉన్నాయి. ఈ విధంగా దాదాపు ఒక 20 పైగా రోడ్డు అన్నీ కూడా ఈ ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలని సీఎం గారు కూడా చెప్పడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి ఎప్పుడు కూడా మేము ముందుంటాం. ఎందుకంటే అభివృద్ధి అనేది చాలా అవసరం. తప్పకుండా మేము కోరిన మీదట జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి ఇమీడియట్గా వర్క్స్ శాంక్షన్ చేసి దానికి గౌరవ మన మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నాడు. కాబట్టి ఈ ఏఎంసీ రోడ్స్ మనకి శాంక్షన్ చేయడం నిజంగా చాలా సంతోషం. దాదాపు 23 కోట్లతోటి రోడ్డుని కూడా రూపుదిద్దుకుంటా ఉన్నాయని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తుమ్మగపెంట రోడ్డు చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది, చాలా బాధేస్తూ ఉంది. దానికి సంబంధించి నా వంతు నేను చేసిన ప్రయత్నాలు కాంట్రాక్టు జగన్మోహన్ రెడ్డి గారు అప్రూవ్ తెప్పించి కాంట్రాక్టర్ చేత వేయించి, కానీ కాంట్రాక్టర్ నివేశోధనంగా కొంత అది ఆగింది. అయినా కూడా ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది పడకూడదు, టెంపరీగా దానికి ఏదో వచ్చాయని చెప్పి ఈరోజు సొంత నిధులతో కూడా దానికి ప్యాచెస్ అండువేషన్స్ కావచ్చు, గుంటలు కావచ్చు అయిన పూడ్చి దాని మీద తాగు వేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. ఎందుకంటే తర్వాత ఎట్టా దాన్ని ఆ కాంట్రాక్టర్ నెక్స్ట్ కాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ ఆశీస్సులతోటి. అదేవిధంగా తప్పకుండా ఆ రోడ్డుని రేపు మరి అది కంటిన్యూ అయ్యే విధంగా దాన్ని కంప్లీట్ చేసి డబ్బా రోడ్డుగా చేసే విధంగా 10 మీటర్ల రోడ్డు చేసే విధంగా కూడా వచ్చేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు దువ్వదిన్నె నుంచి మనం రామాయపట్నం దాకా రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ తీర ప్రాంతంలో అభివృద్ధి అనేది ఈరోజు అడుగుతా ఉన్నారు ప్రతిపక్షాలు. ఈరోజు మేము చూపిస్తున్నాం. వారు మామూలుగా మాటలు చెప్తారు, మేము చేతగా చూపిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఏ ప్రాంతానికి పోయినా, ఏ ఊరికి పోయినా కూడా ఒక సచివాలయం దర్శనమిస్తుంది, ఒక ఆర్బీకే సెంటర్ దర్శనమిస్తుంది, ఒక హెల్త్ సెంటర్ దర్శనమిస్తుంది.
అదేవిధంగా పిల్లలు చదువుకునే దానికి ఏ ఊరిపోయినా నాడు నేడు ద్వారా ఈరోజు స్కూల్స్ అన్ని కూడా చక్కగా ఈరోజు రూపుదిద్దుకొని ఏ విధంగా ఉన్నాయో అభివృద్ధి అంటే ప్రతిపక్షానికి తిరగాలంటే ఆ గ్రామాలకు పోతే మా అక్క చెగమ్మలు చెబుతారు. కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా అభివృద్ధిలో వెనకబడేది లేదు. తప్పకుండా కాబోయే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తెచ్చేదే మా యొక్క బాధ్యత అని కూడా మేము తెలుస్తాం. మేము ఒక అభివృద్ధి గురించే ఈరోజు ఆలోచిస్తున్నాం. ఈరోజు ఏబిఎన్ రాసే పచ్చగాతలు కానీ, TV5 చెప్పే కపట నాటకాలు కానీ, లేదా ఈనాడు రాసే బూతులు కానీ, లేదా ఏబీ ఆంధ్రజ్యోతి రాసే వార్తలు కానీ ఈరోజు మేము పట్టించుకోదలుచుకోవాలి. ఎందుకంటే మా కాబోయే నియోజకవర్గ ప్రజలకి బాగా తెలుసు. కాబోయే నియోజకవర్గంలో మేమెట్టో మా నాయకులు ఎట్టో అందరికీ తెలుసు. తప్పకుండా నియోజకవర్గ అభివృద్ధి గురించే మేము మాట్లాడతాం. మీరు ఎన్ని రాతలు ఎంత బోధ జరిగే కార్యక్రమం మా మీద చేసినా, ఆఖరికి మా కుటుంబ సభ్యుల మీద కూడా రాసినా కూడా ఈరోజు మేము స్పందించాల్సిన అవసరంగా చెత్త పేపర్లకి, చెత్త మీడియాకి, పచ్చ మీడియాకి మేము స్పందించాల్సిన అవసరం లేదు. కాబోయే నియోజకవర్గ ప్రజలు ఈరోజు మా వెనకున్నారు. వాళ్ళ ఆశీర్వాదంతో 2 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచాను. 3వ సారి కూడా తప్పకుండా కాబోయే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవిలో తీసుకెళ్ళడానికి కాబోయే నియోజకవర్గ